పాలమూరు చెరువుల్లోని ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్న ఇళ్లు వాణిజ్య నిర్మాణాల యజమానులు కంటి మీద కునుకు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. 2 రోజులుగా వాట్సాప్ లో చెక్కలు కొడుతున్న ఓ లిస్టు వారి నిద్రలేమికి కారణమవుతోంది. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్న చందంగా వ్యవహారం నడుస్తోంది. ఇప్పటికే హైడ్రా లాంటి వ్యవస్థలు ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దానికి తోడు చిన్ననీటి పారుదల శాఖ అధికారులు సంతకాలతో కూడిన ఆక్రమణలకు సంబంధించిన లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు చెరువులు కుంటలను కబ్జా చేసి నిర్మించిన ఇళ్లు, ఇతర వాణిజ్య సముదాయాలకు చెందిన యజమానులు కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులు కుంటల కబ్జాలను నిర్మూలిస్తామని, ఎంతటి వారైనా ఎంతటి భవనాలనైనా నేలమట్టం చేస్తామని ప్రకటించింది. దానికి అనుగుణంగా ఎలాంటి కార్యాచరణ కూడా జిల్లా స్థాయిలో తీసుకోలేదు. కానీ కబ్జాకోరుల్లో మాత్రం క్షణక్షణం భయాందోళనలు అధికమవుతున్నాయి. మహబూబ్ నగర్ పట్టణంలోని 33 చెరువుల్లో ఆక్రమణలకు పాల్పడ్డవారు వీరే అంటూ 185 మంది యజమానులు లేక సంస్థల పేర్లతో కూడిన ఓ లిస్ట్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతుంది. వీరందరికీ నోటీసులు ఇప్పటికే చేరాయని, ఏ క్షణాన్నైనా కూల్చివేతలు ప్రారంభమవుతాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏ ఇద్దరు కలిసినా అదే చర్చ జరుగుతుంది. ఫలానా ఇల్లు కూడా లిస్టులో ఉందట, ఫలానా షాపింగ్ మాల్ లేక ఓ పాఠశాల భవనం పూర్తిగా చెరువు భూభాగంలోనే నిర్మితమైందట అన్న వార్తల నేపథ్యంలో ఆయా సంస్థల యజమానులు తీవ్ర మానసిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. లిస్టులో పొందుపరిచిన వివరాలను బట్టి పట్టణంలో మొత్తం 33 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో 8 చెరువులు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురయ్యాయి. అత్యధికంగా పెద్ద చెరువులో 64 భవనాలు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించారు. ఇక శ్రీనివాస కాలనీలోని పాల్కొండ చెరువులో 56 నిర్మాణాలున్నాయి. వీరన్నపేట ప్రాంతంలోని ఎర్రకుంటలో 32 నిర్మాణాలుండగా ఇమాంకుంటలో 14, పాల్కొండ ఊరకుంటలో 12 ఆక్రమణలున్నాయి. మిగతా చెరువుల్లో 10 మంది దాకా కబ్జా చేశారు. ఇలాంటి లిస్టు బహిర్గతం కావడం, లిస్టు అందరూ ఉన్నతాధికారుల సంతకాలతో కూడుకున్నది కావడంతో యజమానుల్లో ఆందోళన అధికమైంది. కానీ ఇప్పటి వరకు ఎవ్వరికీ కూడా ఎలాంటి నోటీసు అందలేదు. లిస్టులో పేర్కొన్న వారికి చాలా మందికి 2021లో నోటీసులు అందాయి. అప్పట్లో వారంతా కోర్టును ఆశ్రయించడంతో స్టే విధించారు. అయితే ఓ పక్క హైదరాబాద్ లో హైడ్రా భయం కొనసాగుతూ ఉండగా ఇలాంటి పుకార్లు వైరల్ కావడంతోనే ఆందోళన మొదలైంది. వాస్తవానికి అధికారికంగా ఎలాంటి లిస్టు కూడా బహిర్గతం కాలేదు. కానీ 2021లో ఈ తతంగాన్ని అధికారులు పూర్తి చేశారు. అప్పుడే 2012 నాటి గూగుల్ ఎర్త్ మ్యాపింగ్ అనుసరించి జిల్లా కేంద్రంలోని చెరువుల ఫోటోలను పాత రికార్డులతో పోల్చి చూశారు. ప్రస్తుతం ఎక్కడెక్కడ ఆక్రమణలకు గురయ్యాయి అన్న విషయాలను కూడా అప్పుడే పొందుపరిచారు. ఈ నివేదికను నీటిపారుదల శాఖ అధికారులు ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారు. అప్పట్లోనే నోటీసులు కూడా జారీ చేశారు. కానీ వాటిపై అనేక రకాల కోర్టు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అయితే అదే లిస్ట్ ఇరిగేషన్ శాఖలో ఉద్యోగులు కొందరు బయటకు లీక్ చేశారు. వారికి కావాల్సిన వారికి కేవలం సమాచారం కోసం పంపించారు. అది కాస్త ఆ ఫోన్ ఈ ఫోన్లకు ఫార్వర్డ్ అవుతూ పట్టణంలోని అందరి ఫోన్లలోకి వచ్చి చేరింది. నిన్న మొన్న ఏదో వైరల్ అవుతుందని చెప్తున్నారు. మేము ఎఫ్టీఎల్ అని గుర్తించేటి బాట వాస్తవం. కానీ మీరు ఏదో పట్టుకొని అది మాదై ఉండొచ్చు, ఇతరులదై ఉండొచ్చు, ఏదై ఉండొచ్చు, మేమైతే చూడలేదు. అది అవన్నీ నమ్మకండి. ఇప్పటిలాంటికి మాకేమన్నా హైడ్రాకి సంబంధించినవి ఏమన్నా ఉంటే వాటికి సంబంధించినవి ఉంటాయి. ఎఫ్టీఎల్లో కట్టుకోవడం మాత్రం నిషేధమే. కానీ ఇప్పుడు ప్రస్తుతం వచ్చిన వాటిని చూసి మీరు బెంబేలు బెత్తిపోయి అది మాదా కాదా, మీ సంతకాలు ఉన్నాయి, మీ స్టాంపులు ఉన్నాయంటే మేము అది గవర్నమెంట్కి మాత్రమే సమర్పిస్తాం. ఎవరో వైరల్ చేసి దాన్ని నిజమా అవద్దామా అని దాన్ని పట్టుకొని బాధపడడం నిషిద్ధం. దాంట్లో ఒకవేళ మీరు నిజంగా ఎఫ్టీఎల్లో ఉంటే వాటిపైన గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంటుందో ఇంతవరకు మాకైతే ఏమీ గైడ్ లైన్స్ రాలేదు. హైడ్రా లాంటి వ్యవస్థ కోసం మాత్రం మహబూబ్ నగర్ లో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. పలు చెరువులు, కుంటలు పూర్తిగా కబ్జాలకు గురైన నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకై చాలా మంది ఔత్సాహికులు నడుం బిగించారు. గత కొన్నేళ్లుగా ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయి. సిక్కింలోనూ నిర్మాణాలు జరిగాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోనూ అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వాటికి గతంలోనే నోటీసులున్నా రాజకీయ ఒత్తిళ్లతో కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ప్రధానంగా పెద్ద చెరువు, శ్రీనివాస కాలనీ చెరువు, ఎర్రకుంటలు భారీగా కబ్జాలకు గురయ్యాయి. పట్టణంలోని పెద్ద చెరువు రికార్డుల్లో మొత్తం 96.11 ఎకరాల్లో ఉంది. ప్రస్తుతం ఈ చెరువు 56 ఎకరాలకు కుచించుకుపోయింది. మిగతా 40 ఎకరాలు ఆక్రమణలకు గురైంది.
పెద్ద చెరువు ప్రాంతంలో వర్షం పడిందంటే చాలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీటిలో మునిగిపోతాయి. వరద పొంగి పొర్లి ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుంది. పెద్ద చెరువు అలుగు పారితే వెళ్లాల్సిన నాలాలు పూర్తిగా కబ్జాలకు గురయ్యాయి. 30 అడుగుల వెడల్పు ఉండాల్సిన నాలా కేవలం 3-4 అడుగులు మాత్రమే ఉంది. దాంతో నీళ్లన్నీ ఇళ్లలోకి చేరిపోతున్నాయి. ఇప్పుడు ఈ నాలా ఎంతున్నది, ఇప్పుడు దానికి మూసేసారు. ఇప్పుడు నీళ్ళు ఎట్లా అవుతాయి? ఆ నాలా ఫిరి ఉంటే మాత్రం నీళ్ళు సాఫ్ వెళ్ళిపోతాయి కదా. ఈ ఆడ ముంగల గేటు, ఆడ చూడ షాప్ ముంగల, ఇక అట్లా బంద్ చేసిన తర్వాత నీళ్ళు ఎక్కడ పోవాలి? ఇక మా ఇంట్లోకి రావాలి. అంతే కదా సార్. ముందు నాలాలు ఈ అక్రమ కట్టాడు ఏవైతే కట్టిరు రోడ్ల మీద మొరీల మీద అవి తీసేయాలి. మెయిన్ బైట్ ఇక చెర్లకు పంపిస్తారా, ఎక్కడ పంపిస్తారు? ఇది 4 దినాల సమస్య. ఇది ఎల్లకాలం సమస్య. ఇది నాలాల మోరీలది. చెరువుది ఇక 4 దినాలది. చెరువు కంప్లీట్ అయ్యి రిపేర్ అయిపోతే అయిపోతుంది దాని ప్రాబ్లం. చెరువు నిండుగా మళ్ళీ ఇదే రావాలి. దాని పరిష్కారం ఏమిటి? ముందు నాలాలు ఈ అక్రమ కట్టాలు మోరీల మీద ప్యాక్ చేసుడు అవి తొలగిస్తే సమస్య జరిగిపోతుంది. ఇటీవలి వర్షాలకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. దాంతో మున్సిపల్ శాఖ నాలాలను కబ్జా చేసిన వారికి నోటీసులు ఇస్తున్నారు. వారి ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించుకోవాలని, లేదంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ఇప్పటికీ 28 మందికి నోటీసులు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పుడు ఇచ్చిన నోటీసులు మన భగీరథ కాని దగ్గర వచ్చే నాలా ఉంది కదా, ఆ నాలాను అనుసరించి అటువైపు ఇటువైపు కొన్ని స్ట్రక్చర్స్ గుర్తించడం జరిగింది. వాటికి ఇవ్వడం జరిగింది. ఆ పెద్ద చెరువు ప్రాంతంలో కూడా గుర్తించడం జరిగింది. ఆల్రెడీ FTL బౌండరీస్ ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చారు, ఉన్నాయి, ఫిక్స్ చేసి ఉన్నాయి. ఆ FTLలో ఉన్న కట్టడాలన్నింటినీ గుర్తించే పనిలో ఉన్నాం. ఆల్రెడీ పాత డేటాను కూడా ఆధారంగా చేసుకొని ఒకసారి వెరిఫై చేసుకొని తిరిగి వాళ్ళందరికీ కూడా ఫ్రెష్గా నోటీసులు జారీ చేయడం జరుగుతుంది. ఉండొచ్చు అండి, చేసుకుంటూ పోతే వస్తున్నాయి బయటికి. ఎగ్జాక్ట్గా ఈ ఫిగర్ అంటూ మాకు కూడా ఐడియా లేదు. మొత్తం మీద అన్ని నాళాల్లో ఎంక్రోచ్ అయిన వారిని గుర్తించి వారికైతే నోటీసులు జారీ చేస్తాం. స్థానిక ఎర్రకుంట మొత్తం 28 ఎకరాల్లో ఉండాల్సింది, కానీ పూర్తిగా ఆక్రమణలకు గురైంది. కురిహినిశెట్టి కాలనీ, గణేష్ నగర్ లాంటి కాలనీలు వెలిశాయి. చాలా మంది దిగువ మధ్యతరగతి వారు ఇలాంటి ప్రాంతంలో ప్లాట్లు కొని ఇళ్లను నిర్మించుకున్నారు. చెరువు పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో చిన్న వర్షం వచ్చినా 167వ జాతీయ రహదారిపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక శ్రీనివాస కాలనీలోని చెరువులో కూడా సుమారు 60 భవంతులు వెలిశాయి. ఇందులో ఓ పాఠశాల కూడా నడుస్తుంది. కొంతమంది పేదలు కూడా ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నారు. మరి ఇలాంటి కబ్జాల పరంపర ఉన్న పాలమూరులో ఎప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ కార్యాచరణ ప్రారంభమవుతుంది? ఎప్పుడు బడాబాబుల కబ్జాలను తొలగిస్తారు? పేదవాళ్ల పరిస్థితి ఏంటి? వారికి ఏదైనా దారి చూపుతారా లేక కఠినంగా వ్యవహరిస్తారా? చూడాలి.